హలో అండి, నమస్తే అందరికీ. నేను ఇప్పుడు ఈ మందార మొక్కలకి చెప్తాను అన్నాను మొన్న వీడియోలో. ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నానండి. కిచెన్ వేస్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఏ చెట్టుకి అవసరం అయిద్దో అది చూసుకొని మనం ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. ఇది మెత్తగా ఉందండి. ఈ ఈ టబ్బులో బాగానే ఉంది. కొంచెం దీనికి అయిపోతుంది, సారం అయిపోతుంది. అంటే మనం లిక్విడ్ రూపంలో ఇస్తున్నాము. ఎప్పుడైనా నీళ్ళు పడ్డప్పుడు కిందకి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఇవి పాత చెట్లు అని చెప్తున్నా కదండి. ఇదొకటి, ఇదొకటి. ఈ రెండిటి కొమ్మలు కట్ చేసినప్పుడు పెట్టుకున్న కొమ్మ ఇదొకటి. అదండి అక్కడ ఆ పెద్దది వేలు చూపిస్తున్నాను కదా, ఇదండి పైకి పోయింది, అదొకటి. ఇంకా ఇక్కడ ఇదిగండి, అది తెల్లదిలే ఇది. ఇట్లా నేను కొమ్మలు గుచ్చుకున్నప్పుడు ఇదిగండి ఇదొకటి, ఇంకో చోట ఉంది. ఈ కటింగ్లు చేసినప్పుడు పెట్టుకున్నాను, అవి బతికినాయి, మళ్ళీ పూలు ఇస్తున్నాయి మనకి. ఇప్పుడు ఈ పెద్ద చెట్లు కాబట్టి వాటికి అయిపోయిందండి బలం. నేను రీపాటింగ్ చేసుకుని కూడా చాలా నెలలు అయింది. అప్పటి నుంచి పూస్తూనే ఉన్నాయి పాపం. ఇప్పుడు ఇక కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి, కొంచెం తవ్వి కంపోస్ట్ ఇవ్వాలి. అది చూపిస్తానండి. ఇప్పుడు కొన్ని మొక్కలకి కిచెన్ వేస్ట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఇదిగండి ఈ మొక్క కూడా బాగా పూలండి, రోజు పూలు వస్తూనే ఉన్నాయి. ఇది కూడా కొమ్మతో పెట్టుకున్నది. అప్పుడు ఎవరి దగ్గర తీసుకొచ్చి 4-5 చోట్ల 4-5 కొమ్మలు గుచ్చా. కింద ఉంది, మన కృష్ణయ్య దగ్గర ఉంది కదా, తూర్పు ఆకిల దగ్గర. అది ఇట్లా అన్నీ కొమ్మలు చూడండి, చిగుర్లు, మొగ్గలు. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఇవ్వాలండి. నేను అదే చెప్తుంటా, అయిపోతుంది సత్తం అనుకున్నప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవ్వండి ఉడతలు చూడండి ఎట్ట రాలు చేస్తున్నాయి. సగం తినేది, మొగ్గలు కూడా బతకనీయటంలో. ఇప్పుడు దీనికి ఇదిగండి వేర్లు బయటకు వస్తున్నాయి చూడండి, కనిపిస్తుందా? అదిగండి ఆ వేర్లకి మనం ఇప్పుడు మళ్ళీ పైన కప్పెట్టినట్టు వాళ్ళు కొంచెం తవ్వి నేను కిచెన్ వేస్ట్ ఇచ్చి ఉన్న వరకు ఇస్తాను. అది మొన్న మొక్కలు నాటాను కదా, వీడియో చూశారు మీరు, నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు. దానికి కంపోస్ట్ కాస్త మిగిలింది. అది ఆ కిచెన్ వేస్ట్ ముక్కలన్నీ తీసుకొచ్చి తవ్వినాక అడుగును పెట్టేసి చూపిస్తా మీకు. ఆ కిచెన్ వేస్ట్ ఇస్తా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తవ్వాలండి. ప్రతి టబ్బులో నేను తవ్వుకుంటా ఆ కిచెన్ వేస్ట్ ఇస్తా, చూపిస్తాను. ఇప్పుడు ఇదిగండి, ఇది మన పింక్ ఫ్లవర్ వస్తుంది కదా, రోజు చూస్తుంటారు మీరు. ఇదిగండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇదిగండి ఈ మొగ్గలన్నీ మనకి రోజు 5-6 పూలు, 7-8 పూలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ రేపు వస్తాయి. 1 2 3 4 5 6 ఇట్లా. ఇప్పుడు ఇది వేర్లు కూడా బయటపడ్డాయండి చూడండి. వేర్లు అంటే మనం చాలా రోజులు అవుతుంది రీపాటింగ్ చేసి. పాత మొక్క అండి ఇది. మేము 5 సంవత్సరాల క్రితం మిద్దె తోట చేశాను అని చెప్పా కదండి, అప్పుడుదండి ఇది ఒకటి. ఇది వైటు చిన్నది మందార ఉంది కదా, అది ఒకటి. ఈ మధ్య బాగా పూస్తున్నాయి కదా. ఇది నేను పొద్దున ఈ కింద ఉంది కావాలా, నాకు కనిపించలేదు. అది ఇప్పుడు చూశాను, కింద కూర్చునేసరికి కనపడింది. ఈ మొన్న తవ్వానండి కొద్దిగా ఈ కుండీలో. ఇప్పుడు ఇది కొంచెం తీసి కిచెన్ వేస్ట్ ఇస్తాం. ఇప్పుడు దీనికి ఎంత సారం అయిపోయిందండి దీంట్లో. ఇది కాస్త తీసేస్తా ఈ మట్టిని. కొంచెం తవ్వితే ఈ పైన ఈ మట్టిలో సారం ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్స్ కూడా కిందకి వెళ్ళిపోతాయి కదండి, మనం వాటర్ రూపంలో ఇస్తున్నాం కదా, అందువల్ల ఇక్కడ ఉండదు. పైన కొన్నిట్లో పైన మట్టి మెత్తగా ఉంటే ఉంచుతా. అట్లా మీరు కూడా ఏదన్నా ఉంటే ఇట్లాగా మట్టి అంతా దిగిపోయి
పైన వేర్లు కనిపిస్తున్నాయి అనుకుంటే ఇది ఒక సీజన్ అని ఉండదండి. ఎప్పుడూ మనకి పని ఉంటానే ఉంటుంది. ఈ సీజన్లో ఒక్క మల్లె మొక్కలకు మాత్రం ఒక సీజన్లోనే పోస్తాయి. కానీ నేను గమనించింది ఏంటంటే మందారాలు ఎప్పుడు మనకు వస్తాయి, గులాబీలు ఎప్పుడు వస్తాయి. ఎలాగంటే మనం ఇట్లా ఏదో ఒకటి ఇచ్చుకోవాలి, కష్టపడి చేసుకొని ఇచ్చుకుంటే పూలు ఇస్తాయండి మొక్కలు బాగా. ఇప్పుడు ఇది మాత్రం ఇట్లా తవ్వుకోవాలి, ప్రతి కుండీని ఇది తవ్వి ఇది తీసేస్తాయి మట్టిని. ఇది మళ్ళీ మనం పడేయద్దు. ఇది మళ్ళీ కిచెన్ వేస్ట్ ఏదన్నా ఉన్నా బయట నుంచి పనికిరాని అరటికాయలు అది తెచ్చుకున్న, మన ఇంట్లోనే ఫ్రూట్స్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఆ వేస్ట్ వస్తుంది కదండి, ఆ తొక్కలు అవన్నీ ఇప్పుడు ఇట్లా ఉంటే ఈ మట్టిలో ఆ తొక్కలన్నీ వేసి కలబెట్టి అట్ట కలబెట్టి ఒక పక్కన పెట్టుకున్నామంటే చిన్న డబ్బాకి, లేదు డబ్బాలే అవసరం లేదండి, కొంచెం మందంగా ఉండే కవర్లు, మన శారీస్ తెచ్చుకుంటే వచ్చే కవర్లు కూడా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే అంతకుముందు అట్లనే శారీస్ కవర్లు ఆ పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా అమెజాన్ నుంచి వచ్చే కవర్లు కానీ ఏదైనా ఇంకా మందపాటి కవరు, ఫస్ట్లో డీమార్ట్లో కవర్లు వచ్చాయి కదండి ఫస్ట్లో. ఇప్పుడైతే మనకి పల్చటి ఇస్తున్నారు. మొన్న వెళ్తే నేను డీమార్ట్కి, అసలు అక్కడ ప్యాకింగ్ చేయించుకొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి పగిలిపోయిందండి పెసలు తీసుకుంటే. అలా వస్తున్నాయి ఇప్పుడు. అయితే నేను ఆ కవర్లలో కూడా మొత్తం మా అమ్మాయి ఒక ఛానల్ పెట్టిందండి 2020లో. ఆ అమ్మాయి ఛానల్లో కూడా నేను ఇట్లా చూపించాను. అప్పుడు కూడా మాకు ఇంట్లో కోడిగుడ్లు తీసుకొచ్చుకుంటే పొట్టు వచ్చేది. ఆ కోడిగుడ్లు పొట్టు, కిచెన్ వేస్టు, కోడిగుడ్లు పెంకులు ఇవన్నీ ఒక టబ్బుకేసి బాగా కలబెట్టి మొత్తం చేయబెట్టి కలబెట్టేసి ఆ కవర్కి వేసి చుట్టూరు ఒక సన్న సేల్ లాంటిది తీసుకొని ఏదో బెజ్జాలు పెట్టానండి, అప్పుడు గుర్తులేదు. ఎందుకంటే గాలి పోవాలి లోపలికి, లోపల నుంచి ఆవిరి బయటికి రావాలి. అట్లా మొత్తం బెజ్జాలు పెట్టేసేసి మా మనవరాల చేత చేయించానండి. అప్పుడు చిన్నపిల్లల చేత కూడా కిచెన్ వేస్ట్ చేయించాలి. వానపాములు వచ్చినా కానీ మా పిల్లలు అమ్మాయి పట్టుకుంటుందండి. అమ్మమ్మ నువ్వు ఎందుకు పట్టుకోవు అంటది మా గోల్డీ. నాకు భయం అమ్మ అంటే, ఏం భయము, మన ఫ్రెండ్స్ అమ్మమ్మ, వాటికి టీత్ లేవు కదా, పళ్ళు లేవు కదా అంటది. నాకేమో భయం. అయితే అట్లా కూడా మనము ఈ మట్టిని ఇప్పుడు ఇది అయిపోయిందిలే సారం అని చెప్పాను, దీన్ని మళ్ళీ మనం ఆ విధంగా సారం తెచ్చుకోవచ్చండి, సారవంతం చేసుకోవచ్చు. అది మళ్ళీ ఒక 15 రోజులు కిచెన్ వేస్ట్ ఎట్లా తొందరగా అయిద్దంటే, మనం ఇప్పుడు నీళ్ళల్లో నానబెడుతున్నాము, నీళ్ళల్లో నానినందువల్ల మెత్తబడిపోద్ది ముక్క తొందరగా. మీరు పుచ్చకాయ తినండి, ఇంకేమైనా కానీ, ఒక బత్తాకాయ మాత్రమే లేట్ అవుతుందండి. అవన్నీ ఈ మట్టిలో కలిపేసేస్తున్నాం కాబట్టి సగం బడ నీళ్ళల్లోనే అయిపోద్ది. తర్వాత ఈ దీంట్లో కలిసిపోద్ది. ఒక 20 రోజుల లోపలే మనకు అయిపోద్దండి. ఇదిగోండి వానపాము, 100 ఏళ్ళ ఆయుషమ్మ నీకు, బంగారు తల్లి, లోపలికి వెళ్ళిపోతుంది. అదిగండి కనిపించిందా. ఇప్పుడు అట్లా ఎక్కడన్నా ఒక వానపాము చిక్కినా దీంట్లో వేసి పెట్టామంటే మనం ఇచ్చిన ఫుడ్డు అది తింటూ మంచి ఎరువు తయారు చేసిద్దండి. మనకు సగం బడి అయినా కూడా ఇట్లా ఏదైనా మొక్కలకు అవసరమైనప్పుడు ఆ కంపోస్ట్ని ఇచ్చుకోవచ్చండి. చాలా విధాలుగా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సరిపోద్ది. ఇంకా దీని నిండుగా నేను ఇట్లా ఈ వేర్లకి మనం ఇప్పుడు గాలి అందించాలండి కొంచెం. ఈ సన్న వేర్లు కట్ అయినా ఏం కాదండి, మనకి మెయిన్ ఈ కుదురు అనేది ఉంటే కరెక్ట్గా
ఈ చుట్టూరు ఇవన్నీ తీసేసినా ఇబ్బంది ఏం లేదండి. చూడండి ఎంత మట్టి వచ్చిందో. అదే ఇప్పుడు గాపుతా దీన్ని కూడా కొంచెం తీసేస్తా. వేర్లు బాగా అల్లుకొని పోయినాయండి పైకంతా, కింద నుంచి మట్టి అంతా అవజేసుకొని తిని మొత్తం వేర్లు కూడా మట్టి తింటాయంట. పైకి వచ్చేసినాయి ఇప్పుడు వేర్లు. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం కాస్త ఆ కంపోస్ట్ లాంటిది వేస్తే కొద్దిగా మట్టి కూడా కలిసి ఉంటుంది కదా. ఆ కంపోస్ట్లో కిచెన్ వేస్ట్ పెట్టేసేసి ఆ కంపోస్ట్ పైన ఇచ్చామంటే ఇంకా దీన్ని మళ్ళీ 5-6 నెలలు దీనికి ఏమి ఇవ్వాలి. ఎందుకంటే మనం రోజువారీగా లిక్విడ్స్ ఇస్తుంటాం కదా, 2 రోజులకి 3 రోజులకి, ఇంకా అది సరిపోద్దండి. ఇక్కడ ఇది ఒక మొక్క ఉంది, అప్పుడు ఏదో గుచ్చ కట్ చేసి దాన్ని కదిలినండి. ఇప్పుడు తర్వాత ఎప్పుడో రీపాటింగ్ చేసి ఆ మొక్క తీసి నాటుకునేటప్పుడు తీస్తా. ఇట్లా ఈ పై మట్టి అంతా తీసేసి ఎన్ని సన్న వేర్లండి, పోయినా ఇబ్బంది లేదు, తీసేయాలి కూడా. ఎప్పుడు పని ఖాళీ దొరికితే అప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉండాలి. ఇంకా 4 టబ్బులు తవ్వి చూపిస్తానండి. ఇదిగండి కిచెన్ వేస్ట్ వాటర్, అయ్యి లిక్విడ్, దాంట్లో నుంచి వేస్ట్ తీసానండి. ఇప్పుడు ఇది ఇచ్చి కంపోస్ట్ కూడా ఇక్కడ తెచ్చి పెట్టుకున్నానండి. ఆ దారిని ఉంది చూపించా కదా. ఇప్పుడు మొన్న మొక్కలు పెట్టాను కదా, అక్కడ ఉంటే తీసుకొని వచ్చా. ఇప్పుడు ఈ పెద్ద మొక్కలకు రెండిటికి ఎక్కువ తవ్వలేదండి, ఎందుకంటే వేర్లే పైకి వచ్చినాయి. అందువల్ల ఇంకా తవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి కిచెన్ వేస్ట్ ఇది ఎడంగా వేసేయండి, వేర్లు అందుకుంటాయి. డ్రాగన్ ఫ్రూట్ అండి, మొన్న పాడైపోతే అది పక్కనన్న పెడుతుంది, ఇంట్లో మొక్కలు మొలుస్తాయి. ఇదేంది కివి కూడా కాయ పాడైంది. ఇట్లా ఇప్పుడు దీని మీద మనం ఈ కంపోస్ట్ వేస్తాం కాబట్టి ఇంకా అది కదిలియాల్సిన పని లేదండి. ఏదో మొక్క మొలుస్తుందండి అక్కడ. ఏదో పిచ్చి మొక్క. ఇదిగండి అన్నం పడింది, అరటికాయ తొక్కలు అన్నీ ఇంకా మన ఇంట్లో వాడుకున్నాయి మొత్తం. ఇప్పుడు ఇది కొంచెం వేసాను కదా, దీనికి ఇది పోస్తున్నానండి. ఇది కంపోస్ట్ అండి, బాగా కంపోస్ట్ అయిందండి. వేపాకులు, అరటికాయలు, వేప ఈనెలు, విత్తనాలు అన్నీ పడ్డాయండి. ఇప్పుడు దీనికి ఇంక వేర్లు కప్పెట్టాం కాబట్టి ఇక ఇబ్బంది లేదు, అదంతా కంపోస్ట్ అయిపోద్ది. ఆ పక్క ఇంకొకరు పడేటట్టమ్మా. మనకి ఎంత వస్తే అంతేనండి. కిచెన్ వేస్ట్ అన్నిటికీ ఒకసారి రాదండి.
ఒక 2, 3, 4కి వస్తే వాటి వరకు ఇచ్చేసుకోవటమే. ఇప్పుడు నాకు చాలదు, అన్నిటికీ రాదు. అన్ని మొక్కలు ఒకేసారి ఇవ్వాలంటే ఎవరికి చాలదు. కొనుక్కొచ్చి వేసుకునేదైతే ఒక బస్తా వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చుకొని దాంట్లోకి అన్నీ కలుపుకొని ఇచ్చుకోవచ్చు. ఈ పండు ఆకులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోండి. ఈ సహజంగా ఆకు ముదిరినాకైతే పండిపోద్ది. లేదు అసలు ఇంకా పండుతున్నాయి అంటే వాతావరణం మార్పుల వల్ల వస్తుంటుందండి. దాని గురించి ఏమీ భయపడద్దు. పండు ఆకులు అవుతున్నాయని ఇప్పుడు దానికి ఇస్తానండి. ఇరుకైపోయిందండి. ఇప్పుడు ఈ రెండిటికే వచ్చిందండి ఆ కిచెన్ వేస్ట్. వీటికి రేపొద్దున మళ్ళీ ఇంట్లో కొద్దిగా ఉంది. ఇదేమో నిన్న తీసుకొచ్చి పెట్టాను, నిన్న మొన్నటిదండి. 2 రోజులు అవటాన కొంచెమే వచ్చింది. ఇవి ఎండు ఖర్జూరాలు నీళ్ళల్లో నానబెట్టుకొని తాగమన్నారు మా పిల్లలు. ఇంకా అది తెచ్చుకొని 2 రోజుల నుంచి తాగుతున్నా ఆ వాటర్ ఉదయాన్నే. అదండి అట్లా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంక ఇది ఇప్పుడు బాగా పట్టిద్ది మొక్కకి. ఇది ఇంకా ఉంది. ఇంకా దీనికి ఇప్పుడు అలా దీన్ని ఏం టచ్ చేయలేము, చేయకూడదు కూడా. ఇంకా సరిపోద్ది ఎరువు. మనం మళ్ళీ లిక్విడ్స్ ఇస్తాం. ఇప్పుడు దీని మీదే అది లిక్విడ్ చూపించా కదా కిచెన్ వేస్ట్, ఇప్పుడు అది నీళ్ళు తీసుకొచ్చి పోస్తా. ఆ టబ్బుకి సగానికి ఉంది కదా, ఇంకొంచెం నీళ్ళు దాన్ని నిండుగా పోసేదను పోసేస్తా. ఎందుకంటే యువతల వాటికి కూడా రావాలి కదా అట్లా. మీరు ఇట్లా తయారు చేస్తున్నారా కిచెన్ వేస్ట్ని? మీకు ఏమన్నా బయట నుంచి తెచ్చుకుంటున్నారా, ఇంట్లో వాడుతున్నారా? మీ మొక్కలకి ఎట్లా ఇస్తున్నారు? కొంతమంది చెప్తున్నారు మేము కూడా ఇలానే ఇస్తామంటే అని. కొంతమంది కొన్ని కొనుక్కొచ్చుకుంటారేమో మరి. కిచెన్ వేస్టే ఎక్కువగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అది రోజు ఎంతో కొంత వస్తుందండి. మనం ఒకదానికి కాదు కదా, అన్నీ చూసుకోవాలి కదా. అందువల్ల ఇప్పుడు దీనికి ఇదిగండి, ఇది ఈ వైటు మందార, ఈ పింక్ది, ఈ రెండిటికి ఇది వేస్తాను. ఇంకా ఉంది అక్కడ టబ్లో, ఇది కొంచెం వేసి చూపిస్తానండి. ఎత్తాలంటే పైకి కష్టం. ఈ రెండిటికి వేసి చూపిస్తాను. ఇదిగండి, దీని నిండా నీళ్ళు పోసాను. ఇప్పుడు చిక్కగానే ఉన్నాయండి. ఇంకా మనము మజ్జిగ, పెరుగు, టీ పొడి అంటే దోసపిండి, మాకు ఎప్పుడు దోసపిండి మిగులుతూనే ఉంటుందండి. ఇంక ఇచ్చుకుంటే ఆ మొక్కలకి ఎంత బాగా ఉంటాయోనండి. వర్షం పడితే కనుక మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అలా ఉంటాయండి. ఇలాగా డైల్యూట్ చేసి ఇవ్వండి. ఇందులో వండినవి కూడా ఇవ్వచ్చా అని అడిగారు ఒక అమ్మాయి. ఇలాగా వేసేస్తాం కాబట్టి ఇది 2-3 రోజులు ఇక్కడ నానిద్ది, ఇబ్బంది లేదండి. మళ్ళీ ఇట్లా డైల్యూట్ చేస్తాం కదా వాటర్ తోటి, ఇంక ఇబ్బంది ఏమి ఉండదండి. ఇదండి, ఈ 2 మొక్కలు కూడా కొంచెం కదిలిచ్చాను. ఇది మళ్ళీ తెచ్చిపెట్టా, దీనికి కూడా కొంచెం ఇస్తా. కొద్దిగానే, చిన్నది కదా, కొమ్మలు ఉన్నాయి ఇక్కడ.
సరిపోద్దండి. ఇందులో 2 ఉన్నాయండి. ఇదిగండి, ఇది ఇంకొక మొక్క. అప్పుడు 2 కొమ్మలు గుచ్చా, ఇట్లా వచ్చేసినాయి. సరే ఇంకా ఇప్పుడు తీయనులేండి, కొంచెం వర్షాలు తాగినప్పుడు ఇంకో కుండీ చూసుకొని ఇస్తా. దానికి ఒక కుండీ ఇస్తే ఇంకా బాగా పెరుగుద్ది. అదే సరిపోద్ది. అదండి, దీనికి ఇచ్చా. ఇక్కడ వీటికి కూడా ఇచ్చానండి. ఇప్పుడు ఆ బొచ్చులో అది ఇచ్చాను, వీటికి కొద్దిగా వస్తా సరిపోద్దులేండి. దీనికి ఇస్తానండి కొద్దిగా. తవ్వలేదులేండి, అట్లా రసం అంతా దిగుతూ ఉంటుందిలేండి మనం నీళ్ళు ఇచ్చే కొద్దికి. ఇప్పుడు కొంచెం నీళ్ళు ఇచ్చాను ఈ మొక్కలకి అన్నిటి కిందాక తవ్వేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఇస్తానండి. అదే చక్రాలు మిగిలితే బయటకు తెచ్చుకొని అవి కొంచెం చీమలు ఎక్కినాయండి, అవి కూడా నీళ్ళల్లో వేసా. ఎందుకంటే బియ్యపిండి శనగపిండి ఏదో కలుపుతారు కదా బయట వాళ్ళు, అది కూడా మన మొక్కలకు మంచిదే కదా. అన్నీ మంచిదే, ఏది ఇది పనికిరాదు అంటానికి లేదండి. అట్లా కింద నీళ్ళు తేమ ఉంది కొంచెం, మనం ఇప్పుడు చుట్టూరు తడిపినట్టు. కొద్దిగా ఇట్లా ఇచ్చేసుకుంటే ఇక మనకి చెప్పా కదా, ఒక నెల పాటు అయితే ఈ కిచెన్ వేస్ట్ వాటర్ ఇవ్వకపోయినా ఒట్టి నీళ్ళు ఇస్తున్నా కూడా బాగుంటుందండి వీటికి. ఇంకా ఇదిగండి, ఇందులో కూడా ఒక మందార చెట్టు ఉంది. ఇది మొగ్గలు అదే కాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. పాత చెట్టు అండి, వంగ చెట్టు ఇది. ఇదిగండి 2 ఉన్నాయి, వంగ మందార. దీనికి కూడా ఇస్తాను కొంచెం, రోజు ఇస్తానే ఉన్నా కదా అట్లా. ఇది ఇంక ఇప్పుడు చేయనండి, ఇది చూపించాను కానీ మీకు, ఎందుకంటే అది కిచెన్ వేస్ట్ అయిపోయింది కదా. మళ్ళీ రేపు 2 రోజులు ఆగితే కిచెన్ వేస్ట్ వస్తుంది. ఇంక ఈ మిగతా వాటికి అట్లా రోజు 4-5 ఇప్పుడైతే 2కి వచ్చిందండి పెద్ద చెట్లకి డబ్బులు కాబట్టి. ఇక్కడ మళ్ళీ కుండీలకేమో ఒట్టిని కంపోస్ట్ ఇచ్చా, ఈ వాటర్ ఇచ్చాను. ఇక్కడ కూడా వీటికి ఇస్తా కొంచెం. అది ఇప్పుడు ఆ కంపోస్ట్ ఈ రేపు తవ్వుతాను, రేపు కానీ ఎల్లుండి కానీ. మిగతా అన్నీ తవ్వుకుంటా ఒక్కోటి చేసుకోవాలండి. ఎన్ని పువ్వులు ఇస్తుంది రోజు మీకు షార్ట్లో చూపిస్తున్నా. ఇదిగండి రేపు కూడా ఇక 2 వస్తాయి. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగండి ఇంకా మనకి పూలు ఇట్లా వస్తున్నాయి కదండి, ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలండి. ఓకే అండి, అయితే ఉంటానండి. ఇది మందార చెట్ల గురించి. ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి. మాకైతే ఇప్పుడు మిల్లీ బాక్స్ కానీ ఏమి లేవండి. చూడండి మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటే మన ఎక్కడన్నా ఒకటి అరా కనిపిస్తే వెంటనే చేతితో నలిపేసేయండి. మన చెయ్యే మన ఆయుధం మొక్కలకి. చేతితో నలిపేయటం, ఇలా పండాకులు ఉంటే తీసేసుకొని, ముదిరినాయి మనకేం ఉపయోగం లేదండి. ఎందుకంటే కుండీలలో కాబట్టి మనము ఇచ్చుకునే ఎరువులు
లిక్విడ్స్ కానీ అవి కూడా తీసుకుంటాయండి. అవి తీసుకొని మనం ఈ చెట్టుకి అంతటికి బలాన్ని తగ్గిస్తుంది. ఈ ముదిరిని పండుయి ఎప్పటికప్పుడు నేను చూస్తే మాత్రం తీసేస్తుంటా. ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసేస్తుంటాను. అదండి. ఇప్పుడు చూడండి, పండు ఆకులు తీసేస్తే చెట్టు ఫ్రెష్గా ఉంది మొక్క. ఓకే, ఇవి కూడా నేను అట్ట వచ్చినప్పుడు తీసేస్తూనే ఉంటానండి. ఇదిగండి ఇట్లా. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. అయితే మీ మొక్కలు కూడా అట్లా జాగ్రత్త చేసుకోండి, కంపోస్టులు ఇచ్చుకుంటా. ఇదిగండి, నిన్న తీసాను, షార్ట్ పెడతా మీకు ఎన్ని పూలు వచ్చినాయో. ఈ మొగ్గలు చూడండి. ఇంక ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇచ్చేస్తే ఇప్పుడు బాగా ఆ పూలు మొగ్గలు కూడా తొందరగా పెద్దవి అవుతాయండి. బాయ్ అండి. అయితే ఉంటాను.